ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్. బిగినింగ్లో నేనే చేశాను అన్ని. ఇప్పుడు నాకు ఒక్కొక్క దానికి నేను ఒక్కొక్క లీడర్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకే. అండ్ ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా వాళ్ళు వర్క్ చేసేలాగా చేస్తాను నేను. నేనే అది చేయాలి, నేనే ఇదే చేయాలంటే అవ్వదు. తర్వాత నేను బొక్క బొరలా పడిపోతాను. యా, యు డిడ్ స్టార్ మహిళ. I am not. I am an ordinary mahila who has to do extraordinary things. Exactly. So then I assign these works అండి. రేపటి వర్క్ ఏంటి ఇవాళే గుర్తు చేయడానికి అలారమ్స్ పెట్టుకుంటాను నేను. అండ్ నాతో పాటు ఉండే అసిస్టెంట్ని కూడా ట్రైన్ చేసేసాను. అలారంలో డిస్క్రిప్షన్ వస్తుంది అనమాట. అది ఒక్కోసారి నేను షార్ట్లో ఉన్నప్పుడు మోగుతుంది కదా, ఏమని మోగిందని అడుగుతా. మేడం టుమారో యూ హ్యావ్ మీటింగ్ at 12 o'clock అని మోగింది. ఓకే సరే, మనకి ఇది ఉందన్నమాట. సో ఇన్ని పెట్టుకొని చేస్తే వర్క్ అవుతుంది. నాతో పాటు చివరి వరకు ఉండేది నా శరీరం మాత్రమే. దానిని నేను సరిగ్గా సవ్యంగా చూసుకోవాలి. శరీరం అంటే ఇందులో శరీరము మెదడు రెండు ఉన్నాయి. మైండ్ అండ్ సోల్. బాడీ మైండ్ అండ్ సోల్. ఈ బాడీ మైండ్ కరెక్ట్గా అలైన్ అయితేనే సోల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో బాడీకి మనం కావాల్సినటువంటి జిమ్ లేదా యోగా లేదా ప్రాణాయామము, ముద్రలు ఇవన్నీ చేసుకుంటూ, స్విమ్మింగ్ కూడా ఈ మధ్యకాలంలో ఇవన్నీ చేస్తూనే మైండ్కి కావాల్సిన మెడిటేషన్, లేదా నేను పర్సనాలిటీ ట్రైనింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉంటాను అనమాట. ల్యాండ్మార్క్ ఫోరం అని, వాటిని రెగ్యులర్గా అటెండ్ అవ్వటం. స్ట్రెస్ ఏదైతే ఉంటుందో లేదా ఏదో అక్యుములేట్ అయిపోతుంది, వాడు నన్ను ఇలా అన్నాడు, వీడు నన్ను ఇలా చూశాడు, వాడు నా గురించి ఇలా కామెంట్ చేశాడు, ఇవన్నీ క్యారీ చేశాను అనుకోండి, తెలియకుండా డిజీజెస్ అవుతాయి. వాటన్నిటినీ తీసేయి, ఈ చెత్త తీసే, ఆ చెత్త తీసే, మళ్ళీ ఫ్రెష్గా ఒక ఖాళీ స్థలం దొరుకుతుంది, మళ్ళీ క్రియేటివిటీ పెరుగుతుంది.